నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. సో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం. దీన్ని ఇంట్రెస్టింగ్ చేసింది ఎవరంటే పరేష్ రావల్ అనేటటువంటి ఒక నటుడు, హిందీ నటుడు. అలాగే తెలుగులో, సౌత్ ఇండియన్ మూవీస్లో చాలా వరకు ఆయన చేశారు. హిందీలో ఇప్పుడు తెలుగు తగ్గించారు, హిందీలో ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు. ఓ మై గాడ్ అనేటటువంటి ఇంట్రెస్టింగ్ సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చింది. తెలుగులో వెంకటేష్ గారు కూడా దాన్ని రీమేక్ చేశారు మళ్ళీ. సో ఈయన ఫేమస్ నటుడు. ఆయన ఈ మధ్యన లల్లన్ టాప్ అనేటటువంటి ఒక ఇంటర్వ్యూ చేసే సంస్థకి ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, పాత న్యూస్ అనుకోండి, ఆయన ఇప్పుడు చెప్పారు. 1996లో ఘాతక్ అనేటటువంటి ఒక సినిమా వచ్చింది. సన్నీ డియోల్ దానికి హీరో. ఆ సినిమాలో మన పరేష్ రావల్ గారికి యాక్సిడెంట్ అయ్యి మోకాలు దెబ్బతింటే సో దానికి ఆయన ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉండగా ఆ సినిమా క్రూలు ఎవరో సజెస్ట్ చేశారట, యూరిన్ థెరపీ, నీ మూత్రం కనుక తాగినట్లయితే ఇది తొందరగా తగ్గిపోతుంది నొప్పి అని చెప్పారట. దాంతో ఆయన 15 రోజుల పాటు తన మూత్రం తను తాగితే తగ్గిపోయింది. సో యూరిన్ థెరపీ ఇది చాలా ఉపయోగపడింది, నాకు ఉపయోగపడింది, అందరూ తీసుకోండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది న్యాచురోపతి అనేటటువంటి న్యాచురల్గా ఉండే సబ్స్టాన్సెస్లో మనుషులకి రోగాలు తగ్గించే కార్యక్రమంలో ఇది ఒకటి నడుస్తూ ఉంటుంది. యూరిన్ తాగడం అనేది క్యాన్సర్ ఉన్నవాళ్ళు, చర్మం ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ యూరిన్ తాగడం అనేటటువంటిది సరే కొంతకాలంగా నడుస్తోంది. నన్ను కూడా చాలామంది అడిగారు అంతకుముందు. ఒక సింపుల్ లాజిక్ ప్రకారం మనం చూసాం అనుకోండి, ప్రకృతి అందరికంటే అతి గొప్ప హీలింగ్ పవర్ ఉన్నటువంటి డాక్టర్. ఇది ఎంత అద్భుతం మీరు చూడండి. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, శరీరం తనకు తానే రిపేర్ చేసుకుంటుంది. చాలా వరకు కూడా డాక్టర్లు 99% డాక్టర్లు చేసే పని అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లంని టెంపరీగా తీసివేసి నేచర్ తన హీలింగ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయడమే డాక్టర్లు చేసే పని. అతి గొప్ప హీలింగ్ కెపాసిటీ, జబ్బు తగ్గించే కెపాసిటీ నేచర్కి ఉంది, జబ్బు ఇచ్చే కెపాసిటీ కూడా నేచర్కే ఉంది అనుకోండి. బేసికలీ ఆ నేచర్ యొక్క అతి అద్భుతమైనటువంటి క్రియేషన్ అంటే మానవ శరీరానికి ఉన్నటువంటి తెలివి నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ తీసుకోండి. మన శరీరంలో మనకు పనికొచ్చేవేమిటి, మనకి పనికిరానివేమిటి అనేది చాలా మైక్రోగ్రామ్స్తో సహా కిడ్నీకి తెలుసు. అదేం చేస్తుంది, మొత్తం రక్తం అంతా కిడ్నీ గుండా పోతుంది. పోయినప్పుడు నాకు అవసరమైనది ఏంటి, అవసరం కానిది ఏంటి, మనకు శరీరానికి హాని చేసేది ఏంటి, మంచి చేసేది ఏంటి, పూర్తిగా అది ఒక హంసలాగా అనుకోండి. అంత మైన్యూట్గా అది పరిశీలించి శరీరానికి పనికిరానివి, హాని చేసే సబ్స్టెన్సెస్ని మూత్రం గుండా బయటికి పంపించేస్తూ ఉంటుంది. అవి 5%. ఇక ఇదేం చేస్తుంది, ఈ చెడు పదార్థాలని బయటికి పంపించడానికి నేను నీళ్ళతో కలిపి దాన్ని బయటికి పంపించాలి. సో ఈ చెడు పదార్థాలు బయటికి పంపించాలంటే, దీన్ని డైల్యూట్ చేయాలంటే నాకు ఎంత నీరు కావాలి, ఎగ్జాక్ట్ లెక్క వేసుకుని అంత నీరునే బయటికి పంపిస్తుంది. మీరు ఎండాకాలం చూసారనుకోండి, మీ మూత్రం కలరు పసుపచ్చగా, ఆకుపచ్చగా, డీప్ బ్రౌన్గా అలాగుంటుంది. అదే గనక మీరు చలికాలం, వానాకాలం చూసారనుకోండి, అది నీళ్ళలాగా ఉంటుంది. ఎందుకు, ఎంత నీరు నేను తీసుకోవాలి, ఎంత నీరు బయట పంపించాలనేటటువంటి తెలివితేటలు కల అద్భుతమైనటువంటి అవయవం మూత్రపిండాలు, కిడ్నీ. సో మూత్రపిండాలు ఏం చెప్పింది అంటే, ప్రకృతి మూత్రపిండాలకి అలా చెప్పి తయారు చేసుకుంది ఏంటి, ఈ పదార్థాలు మనకి శరీరానికి హానికరము, ఇవి విష పదార్థాలు కాబట్టి శరీరం నుంచి బయటికి పంపించేస్తున్నాము అని చెప్పకనే చెప్తోంది కదా. అంటే ఏంటి, మూత్రంలో ఉండేవి శరీరానికి హానికరమైన శరీరం ప్రకృతి చెప్పి బయటికి పంపిస్తున్నాయి. దాన్ని మళ్ళీ తాగడం ఎంతవరకు తెలివితేటలతో గలది అనేటటువంటిది ఫస్ట్ క్వశ్చన్. రెండవది ఏమిటి, అది మనకు హానికరమైన శరీరం చెప్పింది, దాన్ని మళ్ళీ శరీరంలోకి పంపించాం అనుకోండి, దాన్ని రెండోసారి మళ్ళీ బయటికి పంపించాలిగా శరీరం. ఇది పెరగ్గా శరీరానికి హాని జరుగుతోందా, మంచి జరుగుతోందా అనేది ఓ సింపుల్గా నేను అడిగేటటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఈయన అఫ్కోర్స్ తెలివైన మనిషి కాబట్టి 15 రోజులు వాడి ఆపేశాడు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మరి పరిస్థితి ఏమిటి? సో ఇది సైంటిఫిక్ బేసిస్ ఉన్నటువంటిదా, దీంతో కనీసం ఎవరన్నా సైంటిఫిక్ స్టడీస్ చేశారా అనేటటువంటిది లేదు. మూత్రంలో నేను చెప్పినట్టుగా 5% యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, అట్లాగే శరీరానికి హానిగనటువంటి కొన్ని లవణాలు
సోడియం కొంత, పొటాషియం, సల్ఫైడ్ ఇట్లాంటి పదార్థాలు ఉండి దీంతో వాటర్తో డైల్యూట్ చేసి శరీరం బయటకు పంపిస్తూ ఉంటుంది. యూరియా, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్ ఇట్లాంటి విష పదార్థాలు దాన్ని మళ్ళీ శరీరంలోకి పంపించి మళ్ళీ నువ్వు దీన్ని రెండోసారి మళ్ళీ బయటికి పంపించు అనడం అనేది ఏమాత్రం లాజికల్గా కనిపించడం లేదు. అసలు ఇది ఎలా మొదలైందంటే నాసా వాళ్ళు అంతరిక్షంలోకి గనక వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి నీరు దొరకదు కదా, నీరు లేకపోతే శరీరం బతకలేదు, శరీరానికి 80% నీరే. సో ఈ నీరు మరి స్పేస్లో అంతరిక్షంలో దొరకదు కదా. అలాగే మీరు చంద్రుడి మీదకో లేకపోతే అంగారకుడి మీదకో మీరు వెళ్ళారు అనుకోండి, అప్పుడు నీరు ఎట్లా, ఎక్కడ చొక్క నీరు కూడా లేదు కదా. అప్పుడు ఈ అంతరిక్షం యానం చేసే నౌకల్లో మానవుని మూత్రం స్టోర్ చేసి దాంట్లో 90% నీరు కాబట్టి నీరుని విడదీసి ఆ నీరు తిరిగి తాగడానికి దాన్ని శుద్ధి చేసి ఆ నీరుని తాగడం ఎట్లా అనేటటువంటి నాసా వాళ్ళు 1971 నుంచి పరిశోధనలు చేస్తున్నారు. నిజానికి అలాగే జరుగుతుంది. చంద్రుడి మీదకి పోవాలన్నా కూడా మన భారతదేశం నౌక పంపించడానికి నెల రోజులు పట్టింది. అదే మార్స్ అనుకోండి సంవత్సరం దాకా పట్టొచ్చు అంటున్నారు. సో ఈలోగా నీరు ఎట్లా అంటే ఉన్న నీరు తీసుకుపోలేం కదా, బరువు పెరిగిపోతుంది ఈ అంతరిక్ష నౌకకి. కాబట్టి యూరిన్ రీసైకిల్ చేయొచ్చు అనేటటువంటి దాంట్లో ఈ స్టడీస్ మొదలయ్యాయి. అది కొంచెం వెరితలలు వేసి ఇక ఈ మూత్రం యూరోథెరపీ అని దీన్ని తాగడం ఇట్లాంటివి మొదలయ్యాయి బేసిక్లీ. సో దీనికి ఏమాత్రం లాజిక్, సైంటిఫిక్ బేసిస్ లేనటువంటి ఈ థెరపీయే యూరోథెరపీ బేసికలీ. సో మీరే ఆలోచించుకోండి. నేను చెప్పింది సరిపోతుంది అనుకుంటున్నాను మీకు. సో యూరోథెరపీ ఎవరు స్కిన్ ప్రాబ్లమ్స్కి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేస్తే దాన్ని ఇంకొకసారి ఎవరికన్నా డాక్టర్కి చెప్పి ఇది మంచిదా కాదో, మూత్రం సంబంధించిన 2 బ్రాంచెస్ ఉన్నాయి, నెఫ్రాలజీ అని, ఆపరేషన్ బ్రాంచ్ యూరాలజీ అని, కనీసం వాళ్ళతో మాట్లాడి 2వ ఒపీనియన్ కనీసం తీసుకుని అప్పుడు ఇట్లాంటి వాటికి ఉపక్రమించాలనేది నా సలహా అండి. నమస్కారం.